ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 ఈ 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వరకు అందరం కలిసి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయ చూపినవాడై తను తాను తగ్గించుకునేను. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి యజ్ఞంగా బలలో పాలు పొందలాగిన మనకు సహాయం చేయనుగాక. నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీన్ని చేయడని వాక్యం రాయబడింది. ఆరాధనలో ప్రభు జ్ఞాపకం చేసుకున్నాం. అట్లనే బలయద్దు కూడా మన ప్రభు జ్ఞాపకం చేసుకుంటే ఆయనలో ఎంతో విధేయత కనబడుతుంది. అది మ్యాక్సిమం ఎక్స్టెంట్, దానికంటే అంతకంటే మించిన విధేయత లేదు. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపినవాడే తను తాను తగ్గించుకున్నాడు. నిన్ను నన్ను రక్షించుడు కొరకై ఆయన తను వ్యయపరుచుకున్నాడు. ఆయన స్థానాన్ని కోల్పోయాడు, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు. మనుషుల పోలిక, దాసు స్వరూపము ఇంతటితో ఆకుండా శిలువ మరణం అవసరమైంది. ఆ శిలువ మరణం పొందినంతగా తను తాను విధేయ చూపినవాడే తగ్గించుకున్న హేతును బట్టి బల్ల మన మధ్య ఉంది. దాని మీద ఉన్న ఆ యొక్క రొట్టె ద్రాక్షరసము ఆయన ప్రేమతో కూడిన విధేయతకు, సమర్పణకు చిహ్నములుగా కనబడుతున్నాయి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే ఆయన విధేయుడిగా వచ్చాడు. తనకంటూ స్వంత ప్రణాళిక లేదు. ఆయన రాక్ కూడా ఎట్లా ఉందంటే, దయచేసి చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు. ఏమని చెప్పాడంట? 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చినానంటిని. ఆయన జన్మ ఇట్లానే ఉంది, విధేయత ప్రారంభించబడింది. ఎందుకు వచ్చినాడంటే దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి ఈ భూలోకంలో ఆయన ప్రవేశించాడు. దేవుని యొక్క చిత్తం ఏమిటి? 1 తిమోతి 2:4 ప్రకారము మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించి అనుభవజ్ఞానం కలిగి ఉండాలనేది ఆయన యొక్క ఇచ్చ లేదా చిత్తం. ఈ చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకపు దేవుడు తన కుమారుడు వాడుకున్నాడు. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను సమస్తమును ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభీష్టము, తండ్రి చిత్తము, తండ్రి ఇష్టం. యేసు ప్రభు ద్వారా మాత్రమే ప్రతి వ్యక్తిని రక్షించుకొని తనతో సమాధానపరచుకోవాలని తండ్రి చిత్తం. దాని కొరకే పరలోకపు దేవుడు అనాది కాలంలోనే ఏర్పరిచిన ప్రాసెస్ కూడా అదే. ఎలాగా? శిలువ రక్తం చేత శాంతి చేసి. కనుక ఇది దేవుని యొక్క ప్రణాళిక, తన కుమారుని లోకాన్ని పంపేటికి. అది నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చాడు. దాని కొరకే శిలువనెక్కినాడు. దాని కొరకే శిలువలో తన పరిశుద్ధమైన రక్తం సంపూర్ణంగా చిందించాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మానవాళికి నిత్య రక్షణ ఏర్పరచబడింది. చూడండి, యేసు ప్రభు విధేయుడుగా కనబడుతున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన జన్మలో ఇప్పుడు మనం చదివినట్టు విధేయుడు, జీవితంలో కూడా యేసు ప్రభు తండ్రికి ఎంతో విధేయత చూపిస్తూ వచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు అంటాడు, నేను నా తండ్రి చిత్త ప్రకారమే చేయకూడదును, కానీ నా ఇష్ట ప్రకారము నేను చేయకూడను. నా తండ్రికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయదును అంటాడు యోహాను సువార్త 8:29. కాబట్టి యేసు ప్రభు జీవితం కూడా తండ్రి చిత్తానికి లోబడిందిగా ఉంది. అలాగే యేసు ప్రభు యొక్క మరణంలో కూడా తండ్రి చిత్తాన్ని జరిగించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం, 42వ వచనంలో 2 సార్లు ఆ మాట అంటాడు, నా తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే జరగనిము, నీ చిత్తమే సిద్ధించునుగాక. కాబట్టి చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జన్మలో కానీ, ఆయన జీవితంలో కానీ, చివరికి ఆయన మరణంలో కానీ సంపూర్ణంగా తను పంపిన పరలోకపు తండ్రికి విధేయుడాడు.
యేసు ప్రభు చూపిన ఈ వర్ణింపజాలని విధేయత అటువైపు తండ్రికి మత్తయి సువార్త 3:17 ప్రకారము ఎంతో సంతోషం తెచ్చి ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించినాను. అట్లనే తండ్రికి మహిమ తీసుకొచ్చింది. యోహాను సువార్త 17:4 ప్రకారము తండ్రికి మహిమ కలిగింది. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు యొక్క విధేయత తండ్రికి సంతోషము, తండ్రికి మహిమ తీసుకొచ్చింది. అదేవిధంగా లోకంలో మానవాళికి నిత్యమైన మహిమాయుక్తమైన రక్షణ సిద్ధపరచబడింది. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా ప్రభువే కానీ భూలోకంలో ప్రవేశించేటప్పుడు ఆ చిత్తం కొరకు రాకపోతే, ఈ లోకంలో జీవితంలో లోబడకపోతే, శిలువ రక్తంతో సంధి చేయబోతే బలం లేదు, సంఘం లేదు, రక్షణ లేదు, మనము నిత్య నాశనం ఉండేవాళ్ళం. అయితే ఇదేం స్తోత్రం, ప్రభువును ప్రేమించినాడు, తనకు అనాది కాల సంకల్పం చొప్పున మరణం పొందినంతగా యేసు ప్రభు విధేయత చూపిన హేతును బట్టి ఈనాడు రక్షించబడ్డాం. ఈనాడు ప్రభుని ఆరాధించబోతున్నాం, బలైతే రాగలిగినాం. ఈనాడు మహిమ స్వరూపంగా ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకై ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణమైన విధేయత చూపాడు. ఈ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకునికి వచ్చినాడని మనము ధ్యానిస్తున్నాం, పాటలు పాడుకుంటున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు అక్కడ చేరువచ్చిన వారి, అక్కడ బైబిల్లో మనం చదివే వారు అందరిలో కూడా కామన్గా అందరిలో ఒకటి మనం చూస్తాం, వారు ఎవరైనా సరే వాక్యంలో ఎవరైతే రాయబడ్డారో వారందరిలో కూడా యేసు ప్రభుతో పాటు ఏం కనపడుతుంది? విధేయత కనపడుతుంది. ప్రతి ఒక్కరూ వారి వారి వంతులో ప్రభుకు లోబడ్డారు. అద్భుతం అది. ఈ సంబంధమైన తండ్రి యోసేపు, ఆయన గురించి ఈ మాటలు రాయబడింది, విధేయత చూపాడు. చదవండి మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, అంటే విధేయత. యోసేపు గురించి మనకు తెలుసు, ఆ నీతిమంతుడు. ఆయన ఎంత మర్యాదస్తుడంటే, ప్రధానమైంది ఇంక వివాహం జరగలేదు, ఈ మధ్యలో ఈ సంఘటన జరిగింది, మరియా గర్భవతి అయింది, తెలియదు పాపం ఎట్లా అయిందో. కానీ ఎంత మంచివాడంటే ఆయన అవమానపరచినాక రహస్యంగా డివోర్స్ ఇద్దామనుకున్నాడు ఆయన. ఇలాంటి సందర్భంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు, నీ భార్య అయినా మరేం చేసుకుంటూ భయపడకము, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగింది అంటే చెప్పిన మాటకు లోబడ్డాడు, విధేయత చూపాడు, ప్రశ్నించలేదు, సమాజం ఏమనుకుంటుంది అనలేదు, వెంటనే లోబడి తన భార్య మరియను చేర్చుకున్నాడు. గమనించారా? ఈయనలో విధేయత కనబడుతుంది. ఈయన ఎంత మంచివాడంటే, ఎంత విధేయుడంటే ప్రభుకు లోబడ్డాడు, ప్రభుత్వానికి కూడా లోబడ్డాడు ఆయన. ఇప్పుడు ప్రభుత్వం నుండి ఒక ఆజ్ఞ వచ్చింది, సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయబడాలని ఆజ్ఞ ఇచ్చాడు. అందుకని ఎవరెవరో తమ పట్టణంలోకి వెళ్ళాడు. ఈయన ఎక్కడికి రావాలి? బెత్లెహేమ్కి రావాలి. మరి ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? నజరేతులో, గలిలయలోని నజరేతులో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడికి తన భార్యతో కూడా, అంటే ప్రదానం చేయబడిన మరియతో కూడా రావాలి. గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమ్ వరకు 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆనాడు ఇలాంటి రవాణా సదుపాయాలు లేవు కాబట్టి వారు రాగలగాలంటే ఇంచుమించు 3 దినాలు పడుతుంది. చూడండి, ఒక్కడే కాదు, మరియతో వస్తున్నాడు. ఆ మరియ కూడా ఆ రోజు ఎట్లా ఉంది? ఆ రోజుల్లో నిండు గర్భిణీగా ఉంది, రేపో మాపో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు 3 రోజులు ప్రయాణము, చలికి, ఎండకు ఎంత కష్టపడి ఉంటాడు. ఆయన ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు, ఇప్పుడు వెళ్ళకపోతే ఏంటి, ప్రజాసంఖ్యలో రాయబడకపోతే ఏంటి, నా భార్య పరిస్థితి ఇట్లా ఉంది. లేదు, కష్టమైన, దూరమైన, ఇబ్బంది అయినా లోబడ్డాడు, ప్రభుత్వానికి లోబడ్డాడు. దేని వాక్యంలో ఈ మాట రాయబడింది, రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండేవాళ్ళం. అధికారములు దేవుని వల్ల కలిగినాయి. అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అలా చేస్తే ఏమవుతుంది? వారు తమ మీదకు తాము శిక్ష తెచ్చుకుంటారు. ఈయన శిక్ష లేదు, ఎదిరింపు లేదు, తిరుగుబాటు లేదు, ఇవ్వబడిన ఆజ్ఞకు లోబడ్డాడు. విధేయతలో కనబడుతుంది. అంతేకాదు, యేసు ప్రభు జన్మించిన తర్వాత
ఒక పిల్లల్ని తీసుకొని ఒక చోట కాదు పలు చోట తిరిగినట్టుగా ఈయనకి ఎన్నిసార్లు చెప్పబడిందండి. ఏ రోజు ఎప్పుడు చెప్పినా కూడా లోబడ్డాడు, ప్రశ్నించలేదు. ఇది కష్టం కదా, ఇది ఎట్లా అవిధేయత లేదు. దయచేసి గమనించి 3 సార్లు ఆయన ఎంతగా తిరుగుతూ వచ్చాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవాలని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పి పారిపోవాలా. మామూలుగా వెళ్తే కుదరదు, త్వరపడి వెళ్ళిపోవాలా. ఆజ్ఞ వచ్చింది. ఏం చేశాడంటే ఆలస్యం చేసినాడా? 14వ వచనం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులోని నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్పడినట్లు హేరోదు మరణమునకు ఎంత టైం పట్టదు? వెంటనే. అరే ఇంత లగేజ్ చదువుకోవాలా, ట్రాన్స్పోర్టేషన్ కావాలా? లేదు. ఆజ్ఞ ఇవ్వబడింది. ఆజ్ఞకు లోబడే విషయంలో త్వరపడ్డాడు యోసేపు. సరే వెళ్ళిపోయినాడు. మరలా ఆజ్ఞ వచ్చింది. చూడండి 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళము, శిశువు ప్రాణం తీజొచ్చిన వారు చనిపోరని చెప్పినప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంకు వచ్చి ఇప్పుడు మళ్ళా వెళ్ళిపోవాలన్నారు, ఇశ్రాయేలు దేశం వెళ్ళమన్నారు. ఏమీ కాదని లేదు. చెప్పబడిన ప్రకారము విధేయత చూపిన వాడే శిశువును తల్లిని తీసుకొని వచ్చాడు. మళ్ళీ చూడండి ఇంకొక మార్పు కనబడుతుంది. 22వ వచనం. అయితే ఆర్కిలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవిరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపడినవాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడని చెప్పబడిన ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగింది. మళ్ళా ఇంకొక జర్నీ ఎక్కడికి వచ్చినాడు? ఇప్పుడు నజరేతుకు వచ్చాడు. ఎన్నిసార్లు తిరుగుతాడండి? ఎంతమంది ఇంత కష్టం. ఆనాడు ప్రజాసంఖ్య కొరకే నిన్ను గర్భిణితో వచ్చినాడు, ఇప్పుడు పసి బిడ్డను తీసుకొని ఇంత తిరిగాడు. ఎందుకు? ఇవ్వబడిన మాట చొప్పున, తనకు బయలుపరచబడిన ఆజ్ఞ చొప్పున అవిధేయుడు కాలేదు, లోబడ్డాడు. గమనించండి, ఎందరైతే ప్రభుకు లోబడతారో వారు ప్రతిగా ప్రభు ఎదురుని దీవెన పొందుతారు. దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ఒబీడియన్స్. ప్రతి విధేయతలో ప్రతిగా దేవుడు బహుమానం ఇస్తాడు. ఈయనకి ఇవ్వబడిన బహుమానం ఏమంటే 23వ వచనంలో లాస్ట్లో చెప్పబడింది, నజరేయుడు అని చెప్పబడిన ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలా. ప్రవచనాల నెరవేర్పులో ఈయన కారకుడైనాడు. ఈయన కానీ అవిధేయత చూపిస్తే, ఈయన కానీ వెళ్ళకపోతే 104 సంవత్సరాలుగా చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడాయా? గమనించండి, ఒక వ్యక్తి యొక్క విధేయత దేవుని ప్రవచనాల నెరవేర్పునకు కారణమైందంటే ఎంత గొప్పదనేత. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని వాక్యం నెరవేర్చబడితే, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని చిత్తం నెరవేర్చబడితే, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని కార్యాలు జరిగితే ఎంత గొప్ప ఆధిక్యత. దేవుడు ఒక ఛానల్గా, ఒక సోర్స్గా ప్రభువును వాడుకున్నాడు. అట్లనే లోబడిన యోసేపును కూడా దేవుడు వాడుకున్నాడు. రెండవదిగా యేసు ప్రభు యొక్క తల్లి మరియ కూడా ఎంత విధేయురాలండి. గాబ్రియేలు దూత వచ్చాడు, చెప్పాడు, దయాప్రాప్తురాలా, దేవులను కృప పొందితివి, నువ్వు కుమారుడు కానీ అని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. మొదట్లో ఆమె సంశయించింది, ఇది ఎలా జరుగును, నేను పురుషుని ఎరుగును దానని. మళ్ళా చెప్పినాడు, సర్వోన్నత శక్తి నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు. ఈ మాటలు చెప్పిన తర్వాత ఆమె ఈ తీర్మానానికి వచ్చింది. విశ్వసించి విధేయత చూపింది. ఏమని చెప్పింది చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేది. ఇది ఆమె తీర్మానం. సరే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమె చూపిన విధేయత. ఆ విధేయత అంటే ఆమె ఒక విధంగా తెగించింది. ఆ మాట చొప్పున జరిగితే ఇప్పుడు ఆమెకి
గర్భం వస్తుంది, వివాహం కాలేదు, సమాజం ఏమనుకుంటారు? కమ్ వాట్ మే, వచ్చేదేదో రాని, నేను పట్టించుకోను. నా ప్రభు చెప్పాడు, నేను నమ్మాను, నేను విశ్వసించాను. అది దట్ వాజ్ ద స్టాండ్. లోబడింది. ఈ చిన్న అమ్మాయి, పెద్ద వయసు కూడా లేదు, యవనస్తురాలు, వాక్యం అంటే ఎంత ఆసక్తి అండి. వాక్య జ్ఞానం ఎంత ఉంది. ఎట్లా వస్తుంది ఒక వ్యక్తికి వాక్య జ్ఞానం? ఆసక్తి ఉంటే వస్తుంది, వింటే వస్తుంది, చదివితే వస్తుంది. మీరు గమనించండి, ఇదే అధ్యాయంలో ఆవిడ 46వ వచనం నుండి 55వ వచనం వరకు చూస్తే వాక్య పరిజ్ఞానం ఈ వ్యక్తికి ఉంది, మరియకు ఉంది. దేవుని నామం ఎలాంటిదో ఆయనకు తెలుసు, దేవుడు ఎలాంటి వాడో తెలుసు, ఆయన కనికరం గురించి మాట్లాడుతుంది, ఆయన చేసే కార్యాల గురించి మాట్లాడుతుంది. అంటే వాక్య గ్రహింపు మరి కలిగింది ఉంది. ఏ వాక్యాన్ని అయితే గ్రహించిందో, నేర్చుకుందో, దాన్ని వృధా పోనీయలేదు. ఏం చేస్తూ వచ్చింది? లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. దాని గురించి 2 పనులు చేస్తుంది. నేర్చుకున్న వాక్యాన్ని, విన్న వాక్యాన్ని తలపోసుకుంటుంది, మెడిటేట్ చేస్తుంది, ఆలోచిస్తుంది దాని గురించి. తర్వాత దాన్ని భద్రము చేసుకుంది. సమయం వచ్చింది, ఇప్పుడు ఆ వాక్యానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించింది. అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. ఎన్నిసార్లు వాక్యం చెప్పిన వాక్యంలో రాయబడి, వాక్యంలో చెప్పబడి, ఆ రోజుల్లో వాక్యం అంటే ఒక ధర్మశాస్త్రం. దాని ప్రకారమే, లోక సంబంధమైన పద్ధతులు కాదు, అనుజనుల ఆచారాలు కాదు. వాక్యం ఏమి రాయబడింది, వాక్యం ఏం చెప్తుంది, వాళ్ళ వాక్యం పద్ధతి ఏంటి, ఏదైతే నేర్చుకుంటూ వచ్చిందో, ఏదైతే గ్రహిస్తూ వచ్చిందో, ఏదైతే భద్రం చేసుకుంటూ వచ్చిందో, దానికి భిన్నంగా చేయక, దానికి అనుగుణంగా ప్రవర్తించి దాని రాలైంది. చూడండి కొన్ని లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం అందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించున్నాను. ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు. మీరు గమనించారా? జస్ట్ 2 వర్సెస్లోనే ఎన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ధర్మశాస్త్రం చొప్పున, అట్లనే ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు, అట్లనే ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు, అట్లనే 27వ వచనం కూడా అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున. డివేషన్ లేదు. లోకం ఏమనుకుంటుందో, సమాజం ఏమనుకుంటుందో, ఆచారాలు, వ్యవహారాలు, ఇవి నమ్మకాలు, అదంతా ట్రాష్ అనుకుంది, వ్యర్థం అనుకుంది. ఏదైతే వాక్యం చెప్తుందో, ఏ వాక్యాన్ని గురించి ధర్మశాస్త్రం మాట్లాడుతుందో, దాంట్లో ఏం పొందుపరచబడిందో, ఆ పద్ధతి ఏంటి తెలుసుకున్న ఆవిడ, గ్రహించిన ఆవిడ అనే పద్ధతులకు, ఆచారాలకు అవకాశం ఉండా పూర్తిగా దైవవాక్య వెలుగులో కొనసాగేదానికి సిద్ధపడింది. ఎంత లోబడిందండి ప్రియ సోదరి సోదరుడా. అందును బట్టి ఈమె పొందిన దీవెన ఏంటి? ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధనిరాలు, ఒక తరం కాదు, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను, ఒక తరం కాదు, అన్ని తరములు కొనే ధన్యత ఆమెకు విధేయతను బట్టి పొందింది. వాక్య విషయమై ఆమె చెప్పిన విధేయతను బట్టి. సోదరి సోదరుడా, నువ్వు కూడా ఒక విధేయత చూపిస్తే నీ కొరకు దీవెన ప్రవేదం ఉంది. యేసు ప్రభు జన్మించినప్పుడు విధేయుడైనాడు. ఆ సందర్భంలో అక్కడ కూడి వచ్చిన వారిలో వారి వంతుల్లో వారు చేయగలిసిన విషయాల్లో లోబడుతూ వచ్చారు. యోసేపు లోబడ్డాడు, ప్రవచనాల నెరవేర్పులో కారకుడైనాడు. మరియా లోబడుతూ వచ్చింది, ధన్యత సంపాదించి వచ్చింది. ఆ తర్వాత జ్ఞానులు వారు కూడా యేసు ప్రభు కొరకే ఎంతో ప్రాణం చేస్తూ వచ్చారు, ఎంతో దూరం ప్రయాణం చేస్తూ వచ్చారు, ఎన్నో నెలలు ప్రయాణం చేస్తూ వచ్చారు. రాజుకు పుట్టాడు, నక్షత్రం చూస్తూ యెరూషలేం దాకా వచ్చారు. యెరూషలేం దాకా బాగా వచ్చారు, కానీ యెరూషలేం ఎంటర్ అయ్యేటప్పటికి వారి జ్ఞానాన్ని ఉపయోగించారు, వారి సొబుద్ధిని ఉపయోగించుకున్నారు. రాజు అంటే ఎక్కడ పుడతాడు? జనరల్గా ప్యాలెస్లోనే పుడతాడు కదా. జనరల్గా ఇక
నక్షత్రం చూడడానికి బదులు ఆపి తమ ఇష్ట ప్రకారం వెళ్ళారు. రాజభవనంలోకి వెళ్తే ఏం జరిగింది? డిసప్పాయింట్ అయ్యారు. అక్కడ యేసు ప్రభు లేడు. రాజభవనంలోకి వీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఏం తెచ్చారు? వీళ్ళు ఏ రోజుకి కన్ఫ్యూజన్ తెచ్చారు, లేనిపోని కలవరం పెట్టించారు. ఎందుకు జరిగింది ఇది? నడిపింపవలసిన రీతిలో దేవుడు నడిపిస్తుంటే తమ సొంత బుద్ధి, సొంత ఆలోచన, దాన్ని బట్టి వారు కొనసాగితే వీరు నిరాశపడ్డారు. వీరి రాక రాజభవనంలో టెన్షన్ పుట్టించింది. అయితే ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు తిరిగి సమకూర్చునేవాడు. అయినా వీళ్ళు విడిచిపెట్టలేదు. వీరి ఆశను ప్రభు గమనించాడు, వీరి ప్రయాసం ప్రభు గమనించాడు. తిరిగి వీరిని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేని వాక్యం ఆ మాట సెలవిస్తుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం, మీరు కుడి తట్టైనాను ఎడమ వైపున తిరిగిన ఎలా ఇదే త్రోవ నడువుడి అని ఒక వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. ప్రభు ఆ రీతిగా వీరిని నడిపిస్తూ వచ్చాడు. మళ్ళా నక్షత్రం కనబడింది. ఇప్పుడు నక్షత్రం చూస్తున్నారు. యేసు తెలియని మరి ఎక్కడున్నారు అక్కడికి వచ్చి ఆగింది. ఆ ఇంట్లోకి వెళ్ళారు. లోపలికి వెళ్ళారు. అక్కడ లోపల ఎవరున్నారు? యేసుని చూచారు. అక్కడ తల్లి అయిన మరియను చూచారు. ఎవరిని పూజించారు? మళ్ళా చదవండి. లేకపోతే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపుని ప్రత్యక్షమై హేరోదు క్షమించండి 10వ వచనం కదా, అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆశను చూచి సాగిలిపడి, చూసింది ఇద్దరిని చూచారు, కానీ సాగిలిపడింది ఎవరికి? ఈ దినాల్లో అలా జరగట్లేదు. ఎక్కువ మంది పూజింపబడవలసిన యేసు ప్రభును పూజించలేదు. డాక్టర్ కావాలా? డాక్టర్ గారి మదర్ కావాలండి? డాక్టర్ కావాలా? మదర్ ఎందుకు? ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్ మదర్ దగ్గరికి వెళ్ళి మాకు రికమెండ్ చేయండి మీ అబ్బాయి దగ్గర అపాయింట్మెంట్కి అని అడుగుతామా? అక్కర్లేదు, డైరెక్ట్గా డాక్టర్ దగ్గర పోతాం. డాక్టర్ యేసు ప్రభు, ఆయన పూజించాలా. సరే వెళ్ళి పూజించారు. ఇప్పుడు వెళ్ళిపోతుంటే ప్రభు వీరికి ఒక మాట చెప్పారు. అప్పుడు వీరు చెప్పిన విధేయత గొప్పది. ఏం చెప్పాడు ప్రభు? చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం, తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు వారు తిరిగి రిటర్న్ అవుతున్నారు. వెంటనే ప్రభు వారికి బోధించాడు. మీరు వెళ్ళవలసిన మార్గాన్ని ఏంటో ఆయన చూపించాడు. హేరోదుని దగ్గరికి వెళ్ళొద్దు, వేరే మార్గంలో మరొక మార్గంలో వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఒబీడియన్స్. వేరొక మార్గంలో వెళ్ళాలంటే దూరం అవ్వచ్చు, మరొక మార్గం అంటే రౌండ్ అబౌట్ జర్నీ అవ్వచ్చు. అబ్బాయి ఇప్పటికే చాలా నెలలు ప్రయాసపడి వచ్చాము, అలసిపోయాము, యశ్వం చూసాం కదా, పూజించాం కదా, షార్ట్కట్లో వెళ్ళిపోదాం అనుకోలేదు. చెప్పబడిన మాటకు లోబడిన వారై, అది దూరం అయినా, అది రౌండ్ అబౌట్ జర్నీ అయినా కూడా లోబడ్డారు. ఆ రీతిగా ప్రభుకు వారు విధే చెప్పారు. వీరి ప్రభు ఎంత గొప్ప కృప ఇచ్చాడు. అత్యానందం ప్రభు వీరిదిగా ఇచ్చాడు. ఆనందాన్ని పట్టలేకపోతున్నారు. ప్రభుని ఆరాధించిన అనుభవంతో, సంతృప్తితో, దూరమైనా సరే, అది మేము మా గమ్యం చేరేటప్పటికి ఆలస్యమైనా సరే బోధించబడ్డాం, మాకు ఇవ్వడం మాట ప్రకారం, దాని ప్రకారమే కొనసాగుతాం అంటూ లోబడ్డారు. కాబట్టి మీరు గమనించండి, క్రిస్మస్ సందర్భంగా అక్కడ చేరిన ప్రతి వ్యక్తిలో ఒబీడియన్స్ ఉంటుంది. అందరిలో విధేయత. యేసు ప్రభువును సిమియోను దగ్గర తీసుకొచ్చారు. సిమియోను ఏమంటున్నాడు చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయము 29వ వచనం, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నాథా అంటే ప్రభువా. అక్కడే ఆయన ఎంత గౌరవిస్తూ వచ్చినాడు. ఆయన చేతిలో పుట్టినే వృద్ధుడు యేసు ప్రభు శిశువుని పట్టుకొని నాథా, నా ప్రభువా, మైలో అంటున్నాడు. ఎంతగా కనపరిచినాడు చూడండి. ఏమంటున్నాడు? ఇప్పుడు నీ మాట చొప్పున చూసారా? ప్రభు మాటకు
నీ మాట చొప్పున నేను సమాధానంగా వెళ్తున్నాను. ఈయన నీతిమంతుడు, ఈయన భక్తిపరుడు, ఈయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఎంతగా లోబడితే గాన చూడండి, 2 వర్సెస్లోనే 3 సార్లు పరిశుద్ధాత్మ ఈయన మీద ఉన్నట్టు, ఈయనకి ప్రత్యక్షపరిచినట్టు ఆత్మవశుడైన మాట ఇక్కడ మనం చూస్తాం. చదవండి, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమందు సిమెయోనను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడను భక్తిపరుడయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు. 2 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు 3 సార్లు రాయించినాడంటే ఎంత విధేయుడండి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, పరిశుద్ధాత్మ అతనికి బయలుపరచెను. పరిశుద్ధాత్మ వశుడై ఎవరికి పడితే వారు దేవుడు ఇలాంటి అనుభవిస్తాడా? ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని, రక్షించబడిన విశ్వాసి, సంఘంలో చేర్చబడిన విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా ఇలాంటి అనుభవం రావాలంటే వాళ్ళు కావాల్సిందేంటి? చదవండి, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32. అందరం కలిసి చదువుకుందాం. 32వ వచనం అందరం కలిసి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఎవరంట? ఎవరికి ఇస్తున్నాడు ఆయన? తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈయన మీద ఉండి ఈయనకు బయలుపరిచి తన ఆధీనంలో తన వశంలో చేసుకున్నాడంటే సిమెయోను ఎలాంటి వాడు? విధేయుడు, ఆయన లోబడినవాడు, సంపూర్ణంగా ప్రభు మాట చొప్పున ప్రవర్తించినవాడు, సేవలో ఉన్నాడు. ప్రభు మాట చొప్పున ప్రభు చిత్త ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన రీతిలో ప్రభుని సేవించాడు. కాబట్టి ఇలాంటి అనుభవాలు దేవుడు తన ఆత్మ ద్వారా ఈ వ్యక్తికి ఇచ్చాడు. ఈయన అన్నాడు, ఇప్పుడు నీ మాట చొప్పున నేను వెళ్ళిపోతున్నాను. లోబడిన సిమెయోనుకు తన యొక్క విధేయతను బట్టి దేవుడిచ్చిన శ్రేష్టమైన దీవెన ఏంటి? ఎలా వెళ్ళిపోతున్నాడు? సమాధానంతో వెళ్ళిపోతున్నాడు. టైం అయిపోయింది, ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలా పరలోకంలో. ఎట్లా? సమాధానంతో. ప్రతి ఒక్కరి కోరిక ఇదే ఉంటుంది కదా. నేను చచ్చేటప్పుడు, నేను మరణించేటప్పుడు ఎట్లా వెళ్ళిపోవాలా? ఏడుపు, గందరగోళంతో, చిరాకు, ఇబ్బంది ఇవ్వద్దు, పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి ప్రభా, సమాధానం తెలిపోవాలా. ఇది అందరి ఆశగా ఉంటుంది. నేను ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, ఎవరు నా ద్వారా ఇబ్బంది పడకూడదు. ప్రభా నీ దగ్గరికి వచ్చేటప్పుడు సమాధానంతో రావాలా, ఆశ ఉంది. అది నీతిమంతుల మరణం. ఇది పొందాడు ఈయన. ప్రభా నేను చూశాను, నీ ఆత్మకు లోబడుతూ వచ్చాను, నీ ఆత్మ ద్వారా పరిచయం చేస్తూ వచ్చాను, సమయం వచ్చింది, నేను చూశాను, ఆనందం ఉంది, ఇప్పుడు నీ మాట చొప్పున వెళ్ళిపోతున్నాను. సమాధానంగా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. అద్భుతం. దేనికి లోబడితే, విధేయత అడిగితే వచ్చే ఆశీర్వాదము ఇంత గంభీరంగా ఉంటుంది. ఒకళ్ళేమో ధన్యత పొందారు, ఒకరేమో ప్రవచనాల నెరవేర్పుల్లో పాలుభాగస్తులైనారు, ఒకరేమో అత్యానందవర్తులైనారు, ఒకరేమో సమాధానంతో అద్భుతంగా మహిమలోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత దూతలు వచ్చినారు. దూతలు కూడా ఎలాంటి వారండి? దేవునికి విధేయత చూపేవారు. వారి గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. వారు తమ ఇష్టానుసారంగా ఎక్కడికి వెళ్ళరు, తమ ఇష్టానుసారంగా ఏది చేయరు. వారు ఏం చేస్తారు? దయచేసి చదవండి లూకా సువార్త 1వ అధ్యాయము 26-27 వచనాలు. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. దేవుని చేత పంపబడెను. 19వ వచనంలో కూడా చూడండి. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానం నీకు తెలుపుటకు పంపబడి తిని పంపబడెను. అంటే దాని అర్థం ఏమిటి? పరలోకపు దేవుడు ఏం చేశాడు? ఒక టాస్క్ ఇచ్చాడు, ఒక పని ఇచ్చాడు, ఆ పని చేయడానికి పంపించాడు. అంటే ప్రభు తండ్రి ఇచ్చిన పనికి లోబడి పంపబడి భూమి మీదకి వచ్చినారు వీళ్ళు. అంటే
పరలోకపు దేవునికి కాదని చెప్పరు వీళ్ళే కానీ కాదని చెప్తే మరొకరిని ప్రభు పంపించేవాడు. ప్రభు ఇచ్చిన పనికి లోబడి పంపబడిన అనుభవంలో వీరున్నారు. ఆనాడు మరేగులో పంపబడ్డారు, యోహాను దగ్గర పంపబడ్డారు. ఈనాడు సంఘయుగంలో ఎవరి దగ్గర పంపబడుతున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ రక్షణయను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేటికై పంపబడిన సేవకుల ఆత్మల కారా. ఈనాడు సంఘాన్ని కూడా ప్రభు పంపిస్తున్నాడు. పరలోకం నుండి దేవుడు తన దూతకు ఆజ్ఞాపించి, ఓ సహోదరుడు ఓ సహోదరు ఎంతో నిరాశలు ఉన్నారు, కురిగిపోయిన పరిస్థితులు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, నువ్వు వెళ్ళు, వారికి సహాయం చేయి, వారిని ధైర్యపరచు, వారిని బలపరచు, వారికి ఉపకారం చేసి పెట్టు. ఏ ఆజ్ఞ అయితే దైవ దేవుడు ఇస్తున్నాడో ఆ ఆజ్ఞకు లోబడి ఆనాడే కాదు ఈనాడు కూడా విశ్వాసరీతికి ఆయన పంపిస్తుంటే వస్తున్నారు, లోబడి వస్తున్నారు, అద్భుతాలు చేస్తారు. ఈ నెల 12వ తారీఖున హెబ్రోన్లో ఆ రోజు నైట్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ జరిగింది. దైవజనుడు బీదర్ దేవదాస్ గారు గొప్ప సాక్ష్యం చెప్పినాడు. దేవుడు ఆయన ఎట్లా ఆయన కుటుంబ జీవితాన్ని నడిపించాడు. వీలైతే చూడండి, వండర్ఫుల్ టెస్టిమనీ. భక్త్ సింగ్ గారు మ్యారేజ్ విషయంలో తను ఎట్లా గైడ్ చేసినాడో, ఎట్లా ప్రార్థనాపూర్వకంగా నడిపించాడో చెప్పబడింది. 3 విషయాలు చెప్పినాడండి అందులో. ఒకటి ఏంటంటే, పలానా రోజు చేసుకోమన్నాడు, నాకు ఖాళీ ఉంటుంది. రెండవది, డోంట్ బారో అన్నాడంట, అప్పు చేయొద్దు నీ పెళ్ళికి. మూడవది, డే టైం పెట్టుకో. నైట్ టైం పెట్టుకున్నావు అంటే మ్యారేజ్ హెబ్రోన్లోనే అన్ఇన్వైటెడ్ గెస్ట్ వస్తారు, రోడ్డు మీద వెళ్ళడం వస్తారు, నీకు ఖర్చు అవుతుంది అంటే. మొదటిది బాగానే ఉంది, మూడోది బాగుంది, రెండోది ఎట్లా? ఇప్పుడు బాగా చేయకుండా, అప్పు చేయకుండా, లోన్ చేయకుండా పెళ్ళి ఎట్లా చేయాలండి? ఆయన దగ్గర అప్పుడు 1800 రూపాయలు ఉందంట. 1972లో 1800 రూపీస్. 1800తో పెళ్లి చేసుకోవాలి. దైవజనుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. 1800లోనే సింపుల్ ఆన్ చేసినాడంట. ఆయన ఆ రోజు పెళ్ళికి ఏం వేస్తాడు తెలుసా? అది కూడా వేస్తాడు, లాల్చి, వైట్ లాల్చి కుర్తా వేసుకున్నాడంట. హెబ్రోన్లోకి వెళ్తే భక్సింగ్ గారు చూస్తే, బ్రదర్ యువర్ డ్రెస్ ఈజ్ నైస్ అన్నాడంట. ఆయన మెచ్చుకున్నాడంట. అలాగా జరుగుతూ వచ్చింది. అంటే దైవజనుడి మాటకు అంత విలువ ఇచ్చేవారు. ఉన్న దాంట్లోనే అప్పులకు పోకుండా, తాహత్తు మించకుండా వివాహం చేసుకున్నాడు. ప్రారంభ దినాలు చాలా పేదరికంలో ఉండేవారు, చాలా ఇబ్బంది పడేవారంట, కష్టపడేవారంట. కొన్నిసార్లు భోజనం ఉండేది కాదంట. భోజనం లేకపోతే రాత్రి మంచినీళ్ళు తాగి ప్రార్థన చేసుకుని పండుకునేవాళ్ళంట. ఒకరోజు దేవదూతల పరిచర్య, పంపబడిన దేవదూతలు విశ్వాసులు ఎట్లా సహాయం చేస్తే ఒక సాదృశ్యం చెప్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ ఇది. ఒక నైటు ఫుడ్ లేదు, డిన్నర్ లేదు, మంచినీళ్ళు తాగారు. ఆయన భార్య ఒక హెబ్రోన్ దగ్గరనే ఒక బిల్డింగ్ మీద ఒక రూమ్లో ఉండేవారంట. రాత్రి పడుకున్నారంట. పొద్దున్నే లేచారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు. సరే ఆయన ఇక బయలుదేరుతున్నాడు, బయటికి బయలుదేరుతుంటే ఆవిడ ఇంట్లో ఊడుస్తుంది, సిస్టర్ వజ్రమ్మ గారు ఊడుస్తుంటే, మంచం కింద ఊడుస్తుంటే గట్టిగా దోలుతుందంట. ఏమండి ఆగండి అని బయటకు వచ్చి, ఏంటి కింద ఏదో గట్టి దోలుతుంది, ఏంటి ఏమైంది కింద అంటే, ఆయన వంగాడంట. ఇద్దరు వంగితే అక్కడ పెద్ద బాక్స్ ఉందంట. ఆ బాక్స్ బయటికి తీశారంట. బాక్స్ ఓపెన్ చేశారంట. అందులో మంచి భోజనము అందులో వారికి పెట్టబడింది. ఎవరు పెట్టారండి? అది ఉంది ఒక రూమ్లో. ఎవరు వచ్చారు, ఎవరు వండారు, ఎవరు పెట్టారు? ఇప్పటికి అది మిస్టరీ అంటారు. ఆ మిస్టరీ చేసింది ఎవరు? దేవదూతలు పంపబడ్డారు. అద్భుతం కదండి. పంపబడినప్పుడు లోబడి వచ్చారు కనుక మాత్రం మేము రాలా, మా చిత్తానుసారంగా, మాకు ఇష్టానుసారంగా ఈ సేవ చేయడం రాలేదు. ఆయన మమ్మల్ని పంపాడు, మేము వచ్చాము, పంపబడ్డాం. వారు ఎంత స్పెసిఫిక్గా ఉంటారంటే, ఏ పని అయితే పంపబడ్డాడో ఆ పని చేస్తారు, అంతేగా. దూతలు మళ్ళా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా ఫ్రెష్ కమాండ్ ఏంటి? ప్రభు ఇంకేం చేయమంటావు, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఏం చేయాలా? లోబడితో వచ్చారు.
కాబట్టి ఇలాంటి వారు ఎలాంటి వారు అంటే దేవుని వాక్యానికి లోబడేవారు. ఈ దూతలు ఎలాంటి వారు? చదవండి 103వ కీర్తన 20వ వచనం. 103:20. యెహోవా దూతలారా, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చేవారు ఎలాగున్నారు? వీరు బలశూరులుగా ఉన్నారు, శక్తిమంతులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభువుకు లోబడితే నిన్ను కూడా బలశూరునిగా ప్రభు చేయగలడు. విధేయతను బట్టి బలం ఉంది, విధేయతను బట్టి సమాధానం ఉంది, విధేయతను బట్టి అధ్యానం ఉంది, విధేయతను బట్టి ధనిత ఉంది. ఎన్నెన్నో గొప్ప ఆశీర్వాదాలు విధేయతను బట్టి నడిపింపు ఉంటుంది. ఆ దినం అక్కడ ఉన్న వారందరిలో వారు తమ వంతులో ప్రభుకు లోబడుతూ వచ్చారు. మరొకరు ఎవరు? వీళ్ళు గొర్రెల కాపర్లు. గొర్రెల కాపర్లకు ప్రభు ఎంత ప్రేమతో చెప్పినాడు కదండి. అసలు యేసు ప్రభు పుట్టినాడని రాజు కూడా తెలియదు, రాజు చెప్పలేదు. యేసు ప్రభు పుట్టినాడని ఆలయంలో ఉన్న యాజకులకు తెలియదు, ప్రధాన యాజకులకు తెలియదు. అమాయకులైన, నిరక్షరాస్యులైన, పాములైన, పేదవారైన గొర్రెల కాపర్లకు ప్రభు చెప్పినాడు, సువార్త అందించాడు. వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఏం చేయొచ్చు? వాస్తవంగా దూత చెప్పినప్పుడు వాళ్ళు నమ్మకపోవచ్చు, ఇది నిజమా కాదులే అనుకోవచ్చు, కానీ నమ్మారు. నమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేయాలా? డిబేట్ చేసుకోవచ్చు. వెళ్ళాలి ఇప్పుడు, ఇంత అర్జెంటా? మందలు ఉన్నాయిగా, ఈ మందలు విడిచిపెట్టి వెళ్తే మందలకి ఏం కావాలా? అలా డిబేట్ చేసుకోలేదు, చర్చించుకోలేదు. ఇప్పుడే వెళ్ళాలా? అర్జెంటే ఉంది. డ్యూటీ అయిన తర్వాత ఈ మందల్ని గొర్రెల దొడ్లో పెట్టిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు వీలు చూసుకొని మన పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్దామని అనుకున్నారా? అనుకోలేదు. త్వరగా వెళ్ళారు. అంటే ఏదైతే విన్నారో వినిదానికి విశ్వాసం ఇచ్చిన వారే ఇక ఆలస్యం మందలు ఏమైనా పర్వాలేదు, మాకు ఇవ్వబడిన సువార్త వింటున్నాం, మేము వెళ్ళాలి. త్వరగా వెళ్ళి శిశువు అయిన యేసు ప్రభును చూచారు. చూచిన తర్వాత తిరిగి వస్తూ అందరికీ ప్రచురం చేశారు, ప్రకటించారు, సువార్త ప్రకటించారు. తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే అక్కడ దేవుని స్తోత్రం చేయొచ్చు వెళ్ళిపోయారు. త్వరపడి వెళ్ళి చూచారు, ప్రభుని గురించి ప్రచురపరిచారు, ప్రభును స్తోత్రించి ఆరాధించారు. వారు చూపిన విధేయతను బట్టి ప్రభు వారికి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? ప్రభు వారికి ఇచ్చిన దీవెన ఏంటి? These simple shepherds have become the first evangelists of the New Testament. క్రొత్త నిబంధనలో మొట్టమొదటి సువార్తకులు ఎవరంటే చదువులేని గొర్రెల కాపర్లు. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు ఇచ్చాడండి. ఈనాడు గొప్ప గొప్ప ఏమేం చేస్తున్నారు వరల్డ్ వైడ్. ఎంతోమంది చూస్తాం మనం. డాక్టర్ బిల్లీ గ్రామ్, బ్రదర్ డిఎల్ మూడీ, దేవజన్ బక్సింగ్ గారు, వీరు గొప్ప సువార్థికులు. వీరికి సువార్త తప్ప ఇక పేరు కోసమో గొప్ప కోసమో వీళ్ళు ప్రయాసపడేవాళ్ళు. వీళ్ళ భారం అంతా కూడా సువార్త ప్రకటన. అలాంటి సువార్థికులకు వీళ్ళు ఆద్యులు. వాట్ ఏ బ్లెస్సింగ్ అండి, వాట్ ఏ ప్రివిలేజ్. విధేయతలో ఇట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి. గమనిస్తే యేసు ప్రభు జన్మించినప్పుడు అక్కడ యేసు ప్రభుతో పాటు తండ్రి కానీ, తల్లి కానీ, కాపర్లు కానీ, దూతలు కానీ, సిమియోను కానీ, జ్ఞానులు కానీ వారు ఏం చెప్పినారు? లోబడ్డారు. ఈనాడు ప్రభు బల దగ్గర వచ్చినప్పుడు సోదరి సోదరుడా, నీ వంతులో నువ్వు ప్రభు లోబడుతున్నావా? నీకు విధేయత ఎట్లా ఉంది? లోబడవలసినైతే ప్రభు లోబడుతున్నావా? సంపూర్ణంగా ప్రభు విధేయత చూపగలుగుతున్నావా? ఆలస్యం నీదే. నువ్వు లోబడితే దీవెన రెడీగా ఉంది. వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్క విధంగా దీవించబడ్డారు. ఎందుకు దీవెన కోల్పోతావు? ఎందుకలా నష్టపోతావు? ప్రభు నేను పిలుస్తున్నాడు. దిగి వచ్చిన ప్రభు సువార్త ద్వారా ప్రేమ వార్త ప్రకటిస్తే పిలుపుకి ఎందుకు లోబడవు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? వాయిదా వేస్తావు? సొంత రక్షణగా యేసు ప్రభుని స్వీకరించేదానికి నీకు వచ్చిన బాధ ఏంటి? మిక్కిలి అనుకూల సమయం.
ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, లోబడు, సువార్తకు లోబడు, ప్రభు యొక్క పిలుపుకు లోబడు. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, రక్షించబడతావు, దేవునికి బిడ్డగా చేయబడతావు, నూతన సృష్టిగా చేయబడతావు. రక్షించబడిన సహోదరి సహోదరుడా, కొన్నిట్లో లోబడుతున్నావు, కొన్నిట్లో లోబట్టలేదు. నీకు ఇష్టమైతే లోబడతావు, నీకు అనుకూలమైతే లోబడతావు, నీకు కష్టమైతే లోబడవు. అదా ప్రభు నేను కోరేది. దాన్ని బట్టి ఏమవుతుందంటే పొందవలసిన దీవెన ప్రభు దగ్గర పొందలేకపోతున్నాం. నీ అవిధేయత దీవెనకు ఆటంకంగా అడ్డుగా ఉంది. ఎందుకు నష్టపోతావు? సంవత్సరం చివరిలోకి వచ్చావు, 25వ సంవత్సరంలో పొందలేకపోయినావు. కనీసం కొత్త వత్సరంలో అయినా దేవుని యొక్క బలమైన దీవెన కొరకాయి లోబడు, ప్రభుకి అప్పగించుకో, సమర్పించుకో, రిజర్వేషన్స్ పక్కన పెట్టు, కమ్ వాట్ మే. ఏది ఏమైనా కూడా, ఏదొచ్చినా కూడా నా ప్రభు నీకు లోబడుతాను. ప్రభు నీకు అవిధేయుడు కూడా నేను పొందేదేం లేదు. దీవెన వీరందరూ చూస్తే, వీరందరితో నేర్చుకునే ఆత్మీయ సత్యమేమంటే వారు వంతులో చూపవలసిన విధే చూపుతూ వచ్చారు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందారు. ఈనాడు మనకు మాదిరిగా ఉన్నారు. ఆనాడు ఆ గుంపు అంతా విన్నారు, విని ఆశ్చర్యపడ్డారు. ఆ గుంపులో ఉన్నావా? చూడండి ఏం చేశారంటే లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 18వ వచనం. అందరం కలిసి, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. గొర్రెల కాపరులు చెప్తుంటే సొక్కి అనుభవాన్ని, ప్రభువును చూసిన విధానాన్ని, సువార్త ప్రకటిస్తుంటే చాలామంది విన్నారు. విని వారి గురించి ఈ మాట రాయబడింది, వారు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఈ కాపర్లేంటి, వీళ్ళేంటి ఎట్లా చక్కగా మాటలు చెప్తున్నారు, సువార్త చెప్తున్నారు అనుకున్నారేమో. లేకపోతే యేసుప్రభుని గురించిన మాటలను బట్టి ఆశ్చర్యపడ్డారు. అంతే, అంతవరకే. ఆశ్చర్యపడి ఏం చేశారు? ఇప్పుడు ఆగిపోయారు. వీళ్ళు ఈ గుంపు విని ఆశ్చర్యపడి ఊరుకున్నారు. అది సరిపోదు. ఈ గుంపులో నువ్వు వింటున్నావు, వాక్యం బాగుందని ఆశ్చర్యపోతున్నావు, వాక్యం బాగుందని సంతోషిస్తున్నావు. అది సరిపోదు ప్రభు యొక్క దీవెన జీవితం పొందేదానికి. నిన్ను బట్టి ప్రభుకు మహిమ రావాలంటే ఆశ్చర్యపడి ఊరుకోవద్దు. విన్న తర్వాత విధే చూపు, విన్న తర్వాత విశ్వాసం ఉంచు. ఆశ్చర్యపడిన గుంపులో ఎంతకాలం ఉంటావు? వస్తున్నావు, ఇష్టమే, వింటున్నావు, సంతోషిస్తున్నావు, బాగుందండి అనుకుంటున్నావు, భలేగా ఉందని అనుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. అంతవరకు నిన్ను బట్టి దేవునికి మహిమ లేదు. అంతవరకు దైవ దీవెన నీ జీవితంలో కుమ్మరించడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఆశ్చర్యపడటంతో పాటు ఇంకొకటి ముందుకే నమ్మి లోబడు, ప్రభుకే నమ్మి లోబడు. అద్భుతమైన కార్యం ప్రభు క్రొత్త వస్త్రంలో అయినా నూతన వస్త్రంలో అయినా ఆయన ఇవ్వడానికి సిద్ధమే. సిద్ధపరచబడిన దీవెన నీ జీవితంలో సమృద్ధిగా పొందే దాని కొరకై ఇదిగోండి, యేసు ప్రభు వల్లే, యోసేపు వల్లే, మరియ వల్లే, జ్ఞానుల వల్లే, సుమయోను వల్లే, దూతల వల్లే, గొర్రెల కాపుల వల్లే ప్రభువుకు లోబడదాం, ఆయన మహింపద్దాం, ఆయనకు ఆనందం ఇద్దాం. తద్వారా ఆయన ఇచ్చే దీవెనకు పాత్రలవుదాం. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. రండి, వచ్చిన మందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 11:28వ వచనం అందరం కలిసి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి.